రానున్న ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆలూరుకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ బాక్సులు చేరుకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఆలూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్కి ఈవీఎం మిషన్లు ఒక కంటైనర్ వాహనంలో చేరుకోవడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు, నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఈవీఎం మిషన్లు పోలింగ్ బూత్లో భద్రపరిచారు. ఈవీఎం మిషన్లు ఉన్న పోలింగ్ బూత్లో ఎన్నికల అధికారులు సీసీ కెమెరాలు పెట్టి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. రానున్న ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆలూరుకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ బాక్సులు చేరుకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఆలూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్కి ఈవీఎం మిషన్లు ఒక కంటైనర్ వాహనంలో చేరుకోవడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు, నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వర్ల పర్యవేక్షణలో ఈవీఎం మిషన్లను పోలింగ్ బూత్లో భద్రపరిచారు. ఇక ఈవీఎం మిషన్లు ఉన్న పోలింగ్ బూత్లో ఎన్నికల అధికారులు సీసీ కెమెరాలు పెట్టి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. రైట్గా ఎన్నికల్లో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరుకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ బాక్సులు అయితే చేరుకున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. ఫోన్లో సుంకన్న. నిన్న 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిన్న జరిగిన ఈవీఎంల పర్యవేక్షణలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిన్న రాజకీయ నాయకులు, ఆల్ పార్టీస్ రాజకీయ నాయకుల సమక్షంలో నిన్న ఈవీఎంల గోడలను తెరచడం జరిగింది. ఏ నియోజకవర్గాలకు ఎన్ని ఈవీఎంలు తరలించాలనే ఉద్దేశంతో నిన్న అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి బ్యాలెట్ యూనిట్లు 3,350 యూనిట్లు, అలాగే 3,300 2,740 కంట్రోల్ యూనిట్లు, 3,300 వీవీప్యాట్లను వినియోగించున్నారు జిల్లాలో. అంటే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గానికి ఈరోజు ఆలూరు ప్రతి నియోజకవర్గానికి వీవీప్యాట్తో పాటు బ్యాలెట్ నమూనాలు కూడా నియోజకవర్గాలకి తరలించడం జరిగింది. అయితే ఈరోజు ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ వీవీప్యాట్లు ఈరోజు ఆలూరు నియోజకవర్గానికి తెల్లారుజామునే తరలించడం జరిగింది. ఆలూరు నియోజకవర్గం సంబంధించి 353 కంట్రోల్ యూనిట్లు, 382 వీవీప్యాట్లు వినియోగించున్నారు. రైట్ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.